హలో మిత్రమా, ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందామా? ఇంకా కథలోకి వెళ్తే, ఒక అమ్మాయి అబ్బాయి ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. హాయ్తో మొదలై అన్ని విషయాలు పంచుకునే స్థాయికి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అబ్బాయి తన ఫోటోలు అప్లోడ్ చేసేవాడు, కానీ అమ్మాయి ఫోటో ఎప్పుడూ అడగలేదు. సో ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలియదు. ఒకరి వివరాలు ఒకరికి మాత్రం తెలుసు. అలా సరదాగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అమ్మాయి అబ్బాయితో చెప్పింది, ప్రియా, హే నీకో గుడ్ న్యూస్. నాని, అవునా, ఏంటది? ప్రియా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నాని, అవునా, హే కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్ళు నేను భరించాను నీ నస, ఇక నుంచి మీ ఆయన భరిస్తాడన్నమాట. సర్లే, ఇంతకీ ట్రీట్ ఇస్తున్నావా లేదా? ప్రియా, ఒరే సచ్చినోడా, అంటే నాది నస? ట్రీట్ లేదు, తొక్కలేదు, పో. నాని, హే సారీ జస్ట్ జోకింగ్ యా. నువ్వు నిజంగా బంగారానివి. నీకోటి చెప్పనా? నీకు కాబోయే ఆయన నిజంగా లక్కీ. ఎందుకంటే 100 జన్మల పుణ్యం చేసుకుంటే గానీ నీలాంటి అమ్మాయి దొరకదు. హీ ఈజ్ రియల్లీ లక్కీ. ప్రియా, ఒరే ఆపు ఇంకా. ముందేమో తిట్టి ఇప్పుడు పొగుడుతున్నావా సచ్చినోడా? నాని, నిన్ను తిట్టడమా? నన్ను నేను ఎలా తిట్టుకుంటాను బంగారం? ఊరికే సరదాకి. సర్లే, నువ్వేం ట్రీట్ ఇవ్వద్దు. ఈ ఆనందంలో నేనే నీకు ట్రీట్ ఇస్తా, ఓకేనా? ప్రియా, పోరా, నీ ట్రీట్ నాకేం అక్కర్లేదు. బాయ్, రేపు మాట్లాడుకుందాం. నాని, హే ప్లీజ్ వెయిట్, సారీ అని చెప్పాను కదా, ప్లీజ్. ప్రియా, అయ్యో దానికి కాదు, నాకు హెడ్ఏక్గా ఉంది. మార్నింగ్ చాట్ చేస్తా, బాయ్. నాని, ఓకే బాయ్, బట్ డోంట్ ఫీల్. గుడ్ నైట్ అని ఆ అబ్బాయి చాట్ ఆఫ్ చేసేస్తాడు. సేమ్ టైం చాట్ ఆఫ్ అయిన ఆ అమ్మాయికి మనసంతా ఆందోళనలో కూరుకుపోయింది. తను అనుకున్నదొకటి, అయిందొకటి. తను వాడి నుండి ఏదో రియాక్షన్ని ఊహించి ఇలా పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పింది. ఇప్పుడైనా బయటపడకపోతాడా అనుకొని, నేను పెళ్ళి అని చెప్పగానే ఫీల్ అయి నా మీద వాడికున్న ప్రేమని చెప్తాడేమో అనుకుంటే కంగ్రాచులేషన్స్ అంటాడేంటి? అంటే ఇన్నాళ్ళు నేను అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నానేమో వాడి గురించి. తను చూసుకోలేదు గాని తలదిండు చాలా భాగం తడిచిపోయి ఉంది. కళ్ళు తుడుచుకుంటే మాత్రం కన్నీళ్లు ఆగితేగా. అలసి సొలసి నిద్రలోకి జారే వరకు అలా వర్షిస్తూనే ఉన్నాయి. మరుసటి ఉదయం నిద్రలోంచి కళ్ళు తెరిచి ప్రియాకి అమ్మ తిట్లు సుప్రభాతంలా వినిపిస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లవా, 10 వరకు పడుకోవడానికి కొంచెమైనా బుద్ధి లేదు? అమ్మ తిడుతూనే ఉంది. కానీ అవేమి పట్టించుకొని ప్రియా మొబైల్ తీసుకొని ఫేస్బుక్ చూస్తుంది. ప్రియా కళ్ళు మళ్ళీ వర్షించడం మొదలుపెట్టాయి, గగన గోదారిలా. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.